హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది 24,460 లెవెల్ దగ్గర. ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయిన హై కూడా 24,460 చూపిస్తుంది. సో 24,460 ఇంట్రాడేలో ఓపెనింగ్ అండ్ రీచ్ అయిన హై. మనం ఎక్స్పెక్ట్ చేసింది 24,400 అబోవ్. మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి 24,400 అబోవ్నే మార్కెట్ ఉంటుంది అనే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇన్ని రోజులు మార్కెట్లో ఒక కన్సోలిడేషన్ ఫేజ్ అనేది మెయింటైన్ చేసింది. ఒక 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ స్లోగా స్టెబిలైజ్ అవుతూ వచ్చింది. ఈరోజు ఒక ప్రాఫిట్ బుకింగ్ చూసాం. ఈ హైయర్ లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయిన లెవెల్ ఈరోజు ఇంట్రాడేలో చూసుకుంటే 24,140 వరకు వెళ్ళింది. 24,140 ఇంట్రాడే లో. టోటల్గా హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే 320 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. ఇంత డౌన్ఫాల్ అయినా ఈలో నుంచి కూడా మార్కెట్ రికవర్ అవుతూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 24,325 అరౌండ్. సో ఇంత డౌన్ఫాల్ అయినా కానీ మార్కెట్ 180 పాయింట్స్ లో నుంచి రికవర్ చేస్తూ 24,300 అబోవ్ క్లోజ్ అయింది అంటే మార్కెట్లో ఉన్న స్ట్రెంత్ ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. టోటల్గా రేంజ్ 320 పాయింట్స్ అండ్ బాడీ వైస్లో రేంజ్ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు ఇట్స్ నియర్లీ 135 పాయింట్స్ దాకా ఉంది. మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా బట్ టెయిల్ ఎండింగ్ చూసుకున్నట్లయితే లోయర్ బేస్ నుంచి ఇంత దూరం వచ్చి క్లోజ్ అయింది కాబట్టి దీన్ని ఒక బుల్లిష్ సైన్ లానే చూడొచ్చు. జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ ఇది. మనం స్టిల్ 24,300 అబోవ్నే మార్కెట్ క్లోజింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ ఓపెన్ అయింది మైల్డ్ గ్యాప్ అప్ 24,460 దగ్గర. ఓపెనింగ్ దగ్గర నుంచి మార్కెట్ ఫాలో అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఈ 24,400 లెవెల్ని టెస్ట్ చేయడం జరిగింది. లోయర్ సైడ్ వచ్చిన మార్కెట్ 24,400 అబోవ్నే క్లోజ్ అయింది. సో కొద్దిగా టైం అయితే తీసుకుంది 24,400 లెవెల్ దగ్గర. ఆఫ్టర్ దీస్ టూ క్యాండిల్స్ ఈ 30 మినిట్స్ స్పాన్ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ 24,400 దగ్గర ఓపెన్ అయిందో ఈ క్యాండిల్ ఓపెనింగ్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 24,400. సో ఇక్కడ ఒక వీకర్ మొమెంటం కనపడింది. ఈ 400 లెవెల్ నుంచి మార్కెట్ ఒకేసారి జస్ట్ 1 అవర్లోనే మనకి చాలా వరకు డౌన్ సైడ్ డ్రాగ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంట్రాడేలో లో ఇందాక చూసుకున్నాం 24,140 ఉంది. స్టడీగా ఫాలో అవుతూ వచ్చింది కాబట్టి ఇంత లోవర్ సైడ్ వరకు వెళ్ళింది. యాక్చువల్గా లోవర్ సెక్షన్లో మనం 24,175 లెవెల్ని ఒక సపోర్ట్ లాగా గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ లెవెల్ దగ్గర మార్కెట్ కరెక్ట్గా యూటర్న్ తీసుకోవడం ఇక్కడ తెలుస్తుంది. సో ఇది కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వల్ల డౌన్ సైడ్ వెళ్ళింది కానీ ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లో సో అది రికవర్ అయింది. 24,175 ఏరియా మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ ఎప్పుడైతే మనకి లాస్ట్ 2 డేస్ నుంచి 24,300 సపోర్ట్ అనుకుంటున్నామో ఈ బిలో రావడం వల్ల కొద్ది టైం ఇది రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేసింది. మనం 24,175 నుంచి 24,300 ఈ రేంజ్లో మార్కెట్ కొద్ది టైమ్స్ కన్సోలిడేట్ అయ్యాక ఫైనల్ మొమెంటంలో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి 24,300 అబోవ్ క్లోజింగ్ అయితే రావడం జరిగింది. 24,325 యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే సినారియో రేపటి మార్కెట్లో 24,300 అబోవ్ ఉంటున్నట్లయితే 24,500 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పైరీకి అనుకుంటున్నాం. లేదు ఒకవేళ మార్కెట్ 24,300 బిలో ఓపెన్ అవుతూ నెగిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అయింది అంటే సో సెకండ్ టైం కూడా ఈ లెవెల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ఎందుకంటే రేపు 50 ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్టిల్ ఈ లెవెల్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. చూద్దాం. మన ఫస్ట్ వ్యూ అయితే ఈ అప్పర్ సైడ్ ఉన్న 200 పాయింట్సే, బికాస్ 24,300 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి. సో దిస్ ఇస్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం మొన్న ఎప్పుడైతే 52,500 బిలో క్లోజ్ అయిందో మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 52,500 నుంచి 52,000 ఈ 500 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అవుతుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేశాం. బట్ నిన్న నిఫ్టీ 50లో మంచి గ్రీన్ క్యాండిల్ రావడం వల్ల ఇక్కడ క్లోజింగ్ 52,500 అబోవ్ క్లోజ్ అవడం వల్ల మన వ్యూ అనేది ఒక 200 పాయింట్స్ అప్లిఫ్ట్ చేసుకున్నాం. కానీ ఈరోజు బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా ఓపెనింగ్ అండ్ హై రెండు ఒకటే 52,530
మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ అండ్ ఇంట్రాడే హై రెండు ఒకటే. ఓపెనింగ్ లెవెల్ నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూనే వచ్చింది. ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 52,075. మనకి 52,000 ఈ రౌండ్ ఆఫ్ మార్క్కి దగ్గరలోనే లో రీచ్ చేయడం జరిగింది. అండ్ టోటల్గా ఇంట్రాడే రేంజ్ చూసుకున్నట్లయితే 450 పాయింట్స్ దాకా కనపడుతుంది. సో నియర్లీ 500 పాయింట్స్ రేంజ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే రేంజ్లో ఉంది. అండ్ ఈరోజు ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా వచ్చేసి 52,189. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ నియర్లీ 52,200 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో అయితే పెద్ద కన్సోలిడేషన్ చూడలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైతే 53,000 నియర్ బై వచ్చిందో అప్పటి నుంచి ఒక 1,000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టిక్ అవుతూ కన్సోలిడేట్ అవుతూ వస్తుంది. ఇక్కడ 1 or 2 క్యాండిల్స్ 53,000 ఎబో దాని బాడీని ఓవర్లాప్ చేసిన మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనకి 53,000 అప్పర్ సైడ్ అండ్ 52,000 లోయర్ సైడ్ ఈ 1,000 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. అండ్ రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ ఎక్స్పైరీస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి రేపు ఈ 52,000 లెవెల్ని మళ్ళీ హిట్ చేస్తుందా, స్టెబిలైజ్ అయ్యి యూటర్న్ తీసుకుంటుందా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఇదే రేంజ్, ఈ 1,000 పాయింట్స్ రేంజ్నే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్లో. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ కొద్దిగా ఫ్లాట్గానే ఓపెన్ అయినట్టు లాస్ట్ డే మార్కెట్తో కంపేర్ చేసుకుంటే 52,530 దగ్గర. ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే పెద్ద మొమెంటం అనేది మనం చూడడం జరిగింది. నియర్లీ 52,200 వరకు మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. ఈ 52,200 ఇనిషియల్గా 1 అవర్ పాటు ఒక సపోర్ట్ లాగా ఫామ్ చేసుకుంటూ ఇక్కడ అన్ని క్యాండిల్ బాడీస్ కూడా ఇదే రేంజ్లో 52,200 ఎబోనే క్లోజ్ అవ్వడం జరిగాయి. అండ్ ఈ పెద్ద క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేయడం జరిగాయి. సో ఎప్పుడైతే ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళిందో ఆ తర్వాత నుంచి ఈ 52,200 లెవెల్, ఈ 52,200 లెవెల్ మనకొక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. లోయర్ సైడ్ వచ్చేసి బాడీ వైస్లో చూసుకున్నప్పుడు 52,100 అన్ని క్యాండిల్స్ కూడా 52,100 ఎబోనే క్లోజ్ అయ్యాయి బాడీ వైస్లో చూసుకున్నప్పుడు. సో ఒక 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఫైనల్గా ఇదే రేంజ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో చాలా ట్రై చేశారు మార్కెట్ని ఎటువైపు పడకుండా. బికాస్ ఇంత ఫాల్ వచ్చాక మార్కెట్లో నిఫ్టీ 50లోనే మనకి 300 పాయింట్స్ దాకా కరెక్షన్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఒక 1,000 పాయింట్స్ కరెక్షన్ అయినా రావడంలో ఎటువంటి ఆశ్చర్యం ఉండదు. బట్ ఈరోజు అంతగా ఫాల్ అయితే రాలేదు. బ్యాంక్ నిఫ్టీకి మంచి లెవెల్లో సపోర్ట్ తీసుకుంటూ, అందులోనూ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ, దానివల్ల ఇదే రేంజ్లో మార్కెట్ని రిస్ట్రిక్ట్ చేస్తూ క్లోజ్ చేశారు బిగ్ ప్లేయర్స్. సో రేపటి మార్కెట్లో చూడాలి ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ ఎటువైపు వస్తుందా అనేది. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుంది అంటే 52,000 లెవెల్ని మనం షార్ప్గా చూస్తాం. ఇమీడియట్గా 52,000 లెవెల్ బ్రేక్ అవుతుంది అంటే అక్కడి నుంచి అట్లీస్ట్ ఒక 300 to 400 పాయింట్స్ కరెక్షన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 52,000 లెవెల్ బ్రేక్ అవుతేనే. బికాస్ ఇంత స్ట్రాంగ్గా బేస్ ఫామ్ చేసుకొని కూర్చుంది కాబట్టి ఒకవేళ కొలాప్స్ అవుతుంది అంటే కొద్దిగా స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం చాలా సహజం. చూద్దాం మరి రేపటి మార్కెట్లో ఏ విధంగా ఓపెన్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.